రూపు మార్చుకుంది. పిల్లలు పెద్దలు ఇష్టంగా తినే చాక్లెట్ల రూపంలో ఎక్కడ పడితే అక్కడ గంజాయి వీర విహారం చేస్తోంది. తెలంగాణలో రోజుకో చోట బయటపడుతున్న గంజాయి చాక్లెట్లు ఆందోళన కలిగిస్తున్నాయి. కేజీల గంజాయి చాక్లెట్లను గల్లీలో అమ్మేస్తున్నారు గలీజ్ గాళ్లు. ఇంజనీరింగ్ విద్యార్థులు, సాఫ్ట్వేర్ ఉద్యోగులతో పాటు లేబర్స్ కి గంజాయి చాక్లెట్లను విక్రయిస్తున్నారు కేటుగాళ్లు. ఒడిశా నుంచి గంజాయి చాక్లెట్లను భారీగా డంప్ చేసి ఇక్కడ అధిక ధరకి విక్రయిస్తున్నారు. నిన్న రామంతపూర్, ఇవాళ రాజేంద్ర నగర్ లో కేజీల కొద్దీ గంజాయి చాక్లెట్స్ బయటపడ్డాయి. 4 కేజీల గంజాయి చాక్లెట్స్ ని సీజ్ చేశారు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు. కోకాపేట్ రామ్కీ కన్స్ట్రక్షన్ కంపెనీ వద్ద ఓ గదిలో వివిధ బ్రాండ్స్ కి చెందిన గంజాయి చాక్లెట్స్ ని గుర్తించారు అధికారులు. ఒడిశాకు చెందిన సౌమ్యరాజన్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఒడిశా నుంచి తక్కువ రేటుకి గంజాయి చాక్లెట్స్ తీసుకొచ్చి హైదరాబాద్ లో ఎక్కువ రేట్లకు విక్రయిస్తున్నారు. ముఖ్యంగా విద్యార్థులకు ఈ చాక్లెట్లను అలవాటు చేస్తున్నారు. నిందితుడి నుంచి కూపీ లాగుతున్నారు పోలీసులు. చాక్లెట్స్ దందాను ఎంతకాలం నుండి కొనసాగిస్తున్నారు, ఎవరెవరికి విక్రయించారు అనే సమాచారాన్ని సేకరిస్తున్నారు. అయితే నిన్న రామంతపూర్ లోని గాంధీనగర్ లో ఓ షాప్ లో భారీగా గంజాయి చాక్లెట్స్ ని పట్టుకున్నారు ఎన్ఫోర్స్మెంట్ ఎక్సైజ్ అధికారులు. ఫిరోజ్ అనే వ్యక్తి గంజాయి చాక్లెట్స్ అమ్ముతున్నట్లు తెలుసుకొని అతడి ఇంట్లో సోదాలు చేశారు అధికారులు. 34 కేజీల గంజాయి చాక్లెట్స్ స్వాధీనం చేసుకున్నారు. ఒడిశా నుంచి గంజాయి చాక్లెట్స్ తీసుకొచ్చినట్లుగా పోలీసులు గుర్తించారు. అయితే పట్టుబడ్డ గంజాయి చాక్లెట్స్ ని ఏకంగా ఆయుర్వేదిక్ ఔషధం పేరుతో అమ్ముతున్నారు కేటుగాళ్లు. ఒక్కో చాక్లెట్ ని 5 రూపాయల చొప్పున అమ్ముతున్నారు. నిందితుడు మరికొన్ని పాన్ షాపులకి సరఫరా చేస్తున్నట్లుగా కూడా పోలీసులు గుర్తించారు. కొత్తగూడెం జిల్లా అసురావుపేటలో భారీగా గంజాయి పట్టుబడింది. సరిహద్దుల్లో బస్సులో తనిఖీలు చేస్తున్న పోలీసులకు మహిళా ప్రయాణికుల దగ్గర గంజాయి బ్యాగ్స్ దొరికాయి. దీంతో 4 మహిళలు, ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. సిరిసిల్ల డిపోకు చెందిన బస్సు కాకినాడ నుంచి సిరిసిల్ల వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. రాష్ట్రంలో గంజాయి డ్రగ్స్ మీద ఉక్కుపాదం ప్రభుత్వం మోపుతుంది. ఈ నేపథ్యంలో గంజాయి సప్లై ఎక్కడా దొరకకుండా చూస్తున్న విషయం తెలిసిందే. అయితే భద్రాద్రి, కొత్తగూడెం అంటే అటువైపు సరిహద్దు ఛత్తీస్గఢ్, ఒడిశా రాష్ట్రాల నుంచి ఇటువైపు నుంచి అటు వరంగల్ మీదుగా కావచ్చు, ఖమ్మం మీద కావచ్చు గంజాయి సరఫరా జరుగుతుంది. దాన్ని నిరంతరం పర్యవేక్షణలో పట్టుకుంటున్న విషయం మనకు తెలిసింది. అయితే తాజాగా గంజాయి చాక్లెట్ సంబంధించి ఒకేసారి అటు హైదరాబాద్ నగరంలో కావచ్చు, అదేవిధంగా ఖమ్మం నగరంలో కావచ్చు, ఈ 2 చోట్ల కూడా గంజాయి చాక్లెట్లు తయారు చేసి దాన్ని విక్రయానికి సిద్ధంగా ఉన్న వాటిని ఖమ్మం జిల్లా ఎక్సైజ్ పోలీస్ యంత్రాంగం పట్టుకోవడం జరిగింది. దీనికి సంబంధించి దాని మీద మాట్లాడేందుకు మన ముందు ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ జనార్దన్ రెడ్డి మన ముందున్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకోవడం ప్రయత్నిద్దాం. చెప్పండి, ఈ గంజాయి చాక్లెట్లకు సంబంధించి మీకు వచ్చిన సమాచారం ఏంటి, మీరు ఎట్లా పట్టుకున్నది? నిన్న మనకు భద్రాచలం నుంచి హైదరాబాద్ వెళ్ళే ఆర్టీసీ బస్సులో ఒక 2 అక్యూజ్ని అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళ దగ్గర 8 కేజీల గాంజా, డ్రై గాంజా మరియు 3 కేజీల గాంజా చాక్లెట్స్ పట్టుకోవడం జరిగింది. వీళ్ళు వచ్చేసి ఔరంగాబాద్ ప్రాంతానికి చెందిన వాళ్ళు. వాళ్ళని మనం ఎంక్వైరీ చేయగా వాళ్ళు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చింతూరులో ఈ గాంజా మరియు ఈ చాక్లెట్స్ రెండింటిని అక్కడ కొనుక్కొని వాళ్ళు భద్రాచలం వచ్చి బస్ ఎక్కి హైదరాబాద్కి వెళ్ళి అక్కడ హైదరాబాద్లో డెలివరీ చేయడానికి వాళ్ళు ప్రిపేర్ అయిపోవడానికి సిద్ధపడ్డారు. మార్గమధ్యంలో మనం పట్టుకొని వాళ్ళని అరెస్ట్ చేసి ఈ చాక్లెట్స్ని మరియు గాంజాని సీజ్ చేసి వాళ్ళని రిమాండ్ చేయడం జరిగింది. గంజాయి చాక్లెట్లు ఇది ఎట్లా ఉంటుంది, ఏంటి పరిస్థితి?
అంటే ఇప్పుడు ఎక్సైజ్ శాఖ గాంజా విషయంలో చాలా గట్టిగా పనిచేయడం జరుగుతుంది. కాబట్టి దానికి గాంజా స్మగ్లర్లు వాళ్ళు దారులు వేరుగా చేసుకుంటున్నారు. ఒకటి కొంతమంది ఆయిల్ రూపకంగా చేసి ఆశిష్ ఆయిల్ అని ఆ విధంగా ట్రాన్స్పోర్ట్ చేసి అమ్ముతున్నారు. ఇంకా రెండో విషయం వస్తే ఇప్పుడు గాంజాయి చాక్లెట్స్, ఇది కొత్తగా మనము ఖమ్మంలో మొట్టమొదటిసారిగా పట్టుకున్నామని చెప్పొచ్చు. ఈ చాక్లెట్స్లో దాన్ని గాంజా మిక్స్ చేసి ఆ చాక్లెట్లు వీళ్ళు దాదాపు చింతూరు ఆంధ్రప్రదేశ్ నుంచి హైదరాబాద్ కానీ లేకుంటే వీళ్ళు ఔరంగాబాద్ మహారాష్ట్ర కానీ ఇతర ప్రాంతాలకు వెళ్ళి అక్కడ ఈ యువతకు ఈ గాంజా చాక్లెట్లను అమ్ముతున్నారు. దానివల్ల యువత కూడా దాని పట్ల కొంత ఆకర్షితులవుతున్నారని కూడా చెప్పొచ్చు. ఇది ఖమ్మంలో దొరికిన అంటే గంజా చాక్లెట్కి సంబంధించి దాదాపు ఇప్పటివరకు కూడా గంజాయి మామూలుగా సప్లై అవుతుంది. అది హైదరాబాద్ లాంటి చోట్ల ఈ చాక్లెట్లు అడపాదడపా దొరికిన ఘటనలు ఉన్నాయి, కానీ ఖమ్మం లాంటి చోట్ల దొరకడం అనేది ఇదే ప్రథమంగా చెప్తున్నారు. ప్రధానంగా అటు ఒరిస్సా సరిహద్దు నుంచి అంటే చింతూరు ఆ ప్రాంతం నుంచి అక్కడిని కొనుగోలు చేసి హైదరాబాద్కి అటు నుంచి డెలివరీ అవుతున్న ఈ గంజా చాక్లెట్లని మేము పట్టుకున్నాం. అదేవిధంగా ఖమ్మం, అదే భద్రాద్రి, ఖమ్మం ఈ రెండు జిల్లాల నుంచి ఎటువంటి గంజాయి రవాణా జరగకుండా ఉండే విధంగా మా శాఖ కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటుందనేది డిప్యూటీ కమిషనర్ జనార్దన్ రెడ్డి చెప్తున్నారు. కెమెరా పర్సన్ పృథ్వీతో భూపాల్, ఎన్టీవీ, ఖమ్మం నుంచి.